చేయుటకు ప్రభువుని ఆరాధించిన మనము వాక్యంతో కూడా పాల్గొనేటకు దేవుడు మనకి సమయం అనుగ్రహించిన వారే ఉన్నారు. వాక్య ధ్యానం జరిగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు మమ్మలను ప్రేమించి మరొక ఆదివారపు ఆరాధన దినమందు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించు భాగ్యం ఇచ్చావు తండ్రి. పాటలతో నిన్ను మహింపరిచిన వారమై ఉన్నాం. మా ప్రతి అవసరత విజ్ఞాపన మీకు తెలియజేసిన వారమై ఉన్నాం. అన్ని అంశముల మీద ఆమెను ముద్ర వేసి నెరవేర్చుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ ఆత్మను మాతో ఉంచి మా ఆత్మలు బలపడే సంగతులు మాకు వినిపించి ఆత్మీయ మేలు అనుగ్రహించమని వాక్యమైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధించవచ్చిన ప్రియ విశ్వాసులారా, దేవనామములు మీకు ఎల్లరికూను కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. త్వరగా రానున్న యేసు త్వరగానే రాము తండ్రి, త్వరగా రాచు ప్రభువా చురుకు, త్వరగా రాచు మనవి కోరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాంత ప్రియులారా, దేవుని యొక్క రాకడ మనము ప్రాముఖ్యముగా తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రభువు అనేక మార్లు పరలోక రాజ్య సంగతులు బోధిస్తూ వచ్చారు. భూలోకములో ఉన్న మనము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలి. పరలోక రాజ్యంలో మన యొక్క నివాసము అనేది కలిగి ఉండాలి అన్నది దేవుని ఉద్దేశం. పరలోక రాజ్యమునకు మనము వారసులముగా ఉండాలి. అయితే భూలోకములో ఉన్న మనము భూలోకం అందే పరలోకము కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ నవంబర్ నెలకు సిద్ధపాటు నెల అని మరి పేరు పెట్టడం జరిగింది. అయితే సిద్ధపడి మనము పరలోక రాజ్యము వెళ్ళడానికి ఒకవేళ వెళ్ళగలిగే స్థితి, వెళ్ళే స్థితి కలిగి ఉంటే ఎలా వెళ్ళాలి? మరి పరలోకమునకు నరలోకము నుండి ఒక నిచ్చెన వేయబడింది అని దైవజనులు రాశారు. నరలోకము నుండి పరలోకము వరకు నిచ్చెనగా నుండి నరులకు ముందుగా నడుచుచు మరి ముక్తి మార్గమునకు సరిగా కొనిపోవు సుస్థిరమైన మార్గము అని దైవజనులు రాశారు 60 పాటలు. అంటే దేవునికి నరునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువే ముందుగా నడుస్తూ ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన మేఘారూఢుడుగా వస్తున్నారు అని రాయబడింది. మేఘారూఢుడు అంటే మేఘములో ఉండే దేవుడు అని మనం చూడవచ్చు. అంటే మేఘములో ఆయన మేఘమును ఒక వాహనముగా చేసుకుని వస్తారు అని మనం చెప్పవచ్చు. మనల్ని కూడా మేఘముల మీదికి కొనిపోవను అని వాక్యం తెలియజేస్తోంది. తెస్సలోనికైకి రాసిన పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. అంటే దేవుడు మేఘారూఢుడిగా వస్తారు, మనలను మేఘముల మీదకి కొనిపోతారు.
అది మధ్యాకాశంలో ప్రభువుతో మనము కలుసుకునే వాళ్ళమే. ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణమో, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమను కాననా, మధ్యాకాశమా మహిమను కాననా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా ప్రియ కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా ప్రియ కుమారుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాత దేవునితో కలుసుకొని దేవుడు మనకు ఇచ్చిన గొప్ప పరలోక రాజ్యమును మనం చేరుకోవడానికి దేవుడు మేఘారుడై వస్తున్నారు. ఆయన మేఘారుడై మేఘములకు మధ్యాకాశం వరకు వచ్చి భూలోకంలో ఆయన కొరకు ఎదురు చూసి రాకడకు సిద్ధముగా ఉన్న వారిని ఆ మేఘముల మీదకు తీసుకుని వెళ్ళేవారై ఉన్నారు. ఇది ఒక వింత అనుభవం. అయితే ఇది జరగవలసినటువంటి కార్యం. క్రిస్మస్ పండుగ కానీ లేదా మరి ఈస్టర్ పండుగ కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ప్రభువుని గురించి జరిగినటువంటి సంగతులు. అనేక పండుగలు మనం చేసుకుంటూ శిలువ ధ్యానాలు చేసిన, శిలువ వేయబడిన క్రీస్తుని లేదా పునరుత్థానుడైన ప్రభువుని, ఆరోహణుడైన ప్రభువుని ధ్యానం చేసిన ఇవన్నీ కూడా జరిగిన సంగతులు. కానీ ఈ రాకడ తలాంతు, రాకడ మేఘము అనేది జరగవలసిన సంగతి. దీనిని ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో మరి చక్కగా దేవుడు ఒక దర్శనాన్ని మరి పరమార్థ జ్ఞాని యోహాను గారికి ఇచ్చి ఎన్నో సంగతులు తెలియజేస్తున్నారు. ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నారు. అయితే ప్రియులారా, మేఘంపై వచ్చినటువంటి ప్రభువు మనము చూస్తున్నాం. అయితే ఆ మేఘములకు సంబంధించి కొన్ని విషయాలు వాక్య గ్రంథంలో మనం చూద్దాం. మొదటిది, దేవుని సన్నిధికి సూచనగా ఒక మేఘము కనబడుతూ ఉంది. చూడండి, నిర్గమాకాండము 11వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూస్తే, వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. పిల్లల, మేఘస్తంభము, మేఘమును దేవుని సన్నిధిగా ఇచ్చుట అనేది చూస్తున్నాం. అంటే దేవుడు వారికి త్రోవలో వారిని నడిపించడానికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ ప్రభు ఉన్నారో అదే ప్రభు సన్నిధి, ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి. అయితే దేవుడు దేవుడిని లేని స్థలం అనేది ఉండదు. కానీ మన హృదయమందును తలంపుల యందును ప్రత్యేక మరి మందిరములు నిర్మించబడటం ద్వారాను దేవుడు అక్కడ నివాసము చేయుచున్నాడు అనేది మనం నమ్ముతూ ఉంటాం. దేవుని నివాసము మరి ఆయన సర్వవ్యాపి కనుక అన్ని చోట్ల ఉన్నది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మనం చూస్తే ఇశ్రాయేలీయులైన వారు వారి ప్రయాణాన్ని కొనసాగించడానికి వారికి ఒక తోడు కావాల్సి వచ్చింది. ఎందుకు తోడు కావాల్సి వచ్చిందనంటే, ఇప్పుడు మనము మరి ఏదైనా రాత్రికాలం ప్రయాణం చేయాలంటే మనకి ఏదో ఒక లైట్ అనేది అవసరం. అలాగే పగటి వేళ ఎండ తీవ్రతను భరించడానికి నీడ అవసరం. కానీ అరణ్యములో ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసేటప్పుడు వారికి నీడ లేదు, అలాగే మరి రాత్రి వేళ వెలుగు లేదు. ఇవి రెండు మరి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు వారికి మరి పగటి వేళ మేఘస్తంభముగా వారికి నీడనిచ్చుటకు చూస్తున్నారు. వారికి చక్కని మరి దారి ఆయన అయ్యుండి ఆయనే నడిపిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిగా మరి వారు
కలిగి ఉన్నారని మనము చెప్పవచ్చు. దేవుని సాన్నిధ్యమే ఆ మేఘ స్తంభము అని మనం చెప్పవచ్చు. అంతేకాదు చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటనంటే, మరి వారిని నడిపించడానికి వారితో కలిసి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నేడు మనకి కూడా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ప్రభు ఉంటారని నమ్మాలి. మేఘస్తంభముగా దేవుడు మనతో ఉండి మనకు మన ప్రయాణానికి కావలసిన సౌఖ్యమును ఆయనే అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. నిత్యము దేవుని సన్నిధి మనతోనే ఉన్నది అని మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. వెళ్ళే ప్రతి ప్రయాణంలో మరి మనం చూస్తాం, ఇది మొదలుకుని నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా వచ్చు. నీ రాకపోకల యందు ప్రయాణ కాలంలో మరి తోడుగా వచ్చే దేవుడై ఉన్నారు. దైవజనులు చక్కని పాట రాశారు. మరి వేల ప్రార్థన అని 55వ పాట కనుక మనం చూసినట్టయితే, పయనమై ప్రార్థించుకోండి దేవుడు మిమ్ము పదిలముగా నడుపునాడి. పయనమై ప్రార్థించుకోండి దేవుడు మిమ్ము పదిలముగా నడుపునాడి. భయమో కల్గదు మీ బాట చదునయ్యుండు, భయముగా వెళ్ళుదురు రాజిల్లు మీ మనసు దేవాదేవుని లోకలేమి. ఓ ప్రియులారా దేవరాజుని పయనమై ప్రార్థించుకోండి దేవుడు మిమ్ము పదిలముగా నడుపు. భయము కలగదు మీ బాట చదునయుండును, రైముగా వెళ్ళుదురు రంజిల్లును మీ మనస్సు. కాబట్టి పిల్లలా మొదటిది మనం చూస్తే మరి నడిపించిన మేఘము, దేవుని సన్నిధి అయ్యున్న మేఘమును మనం చూస్తున్నాం. నిర్గమాకాండము 13:21 మరి దేవుడు మనకెప్పుడు దూరముగా ఉండడు, కానీ దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధి అనే మేఘము మనకెప్పుడు తోడుగా ఉంటుంది. ఇలా రెండవది మనం చూస్తే సంఖ్యాకాండము 9:17 మనం చూడగలం. సంఖ్యాకాండము 9:17 మనం చూసినప్పుడు మరి ఒక మేఘము కూడా అక్కడ కనబడుతూ ఉంది. తీసుకొని చదవండి. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకుని. ఇలా ఇక్కడ మనం చూస్తే మరి ఈ మేఘము ఎలా కనబడుతుందనంటే మార్గదర్శిగా కనబడుతుంది. ఇందాక మార్గంలో తోడుగా వచ్చిన సన్నిధి మేఘం అంటే వారు నడిచిల్లేటప్పుడు పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా దేవుడు వారితో వచ్చి వారిని నడిపించారు. ఇక్కడ చూస్తే మార్గదర్శి అని ఎందుకు చెప్తున్నానంటే, మరి ఒక వ్యక్తి నడిపించే నాయకుడిగా ఉంటే ఆ నాయకుడు ఆగండి అంటే ఆ మిగిలిన వారందరూ ఆగుతారు. ఆ నాయకుడికి వెళ్దాం అన్నారనుకోండి, వెనక వారందరూ వెళ్తారు. ఇది మామూలుగా మరి ఒక నాయకుడిని ప్రజలైన వారు ఎన్నుకుంటే అది సాధారణంగా ఆ నాయకునికి లోబడి వారు ఉంటారు. అయితే పిల్లలు ఇక్కడ చూడండి, మనం చదివిన వాక్యంలో చూస్తే మేఘము గుడారము మీద నుండి పైకి ఎత్తబడినప్పుడంట ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగుతున్నారంట. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, వీళ్ళు నడిపించేది ముందుగా వెనుకగా నడుస్తూ ఉన్న దేవుడు, అంతేకాదు వారిని నడిపించేది కూడా ఆయనే అని మనకి వాక్యం తెలియజేస్తుంది. ఎలాగో అంటే మేఘము మరి కదిలినప్పుడేమో వారు కూడా కదులుతున్నారు, మేఘము నిలిచిపోయినప్పుడేమో వారు అక్కడే ఉండిపోతున్నారు. అంటే దేవుడు వారిని ఎప్పుడు నడిపించాలి,
ఎప్పుడు ఒక చోట స్థిరముగా వారికి నివాసం ఏర్పాటు చేయాలన్నది ఆ మేఘము ద్వారా వారికి తెలియజేస్తున్నారు. మేఘమును చూసి మేఘము పైకెత్తబడితే వారి గుడారాలన్నీ తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత వారి ప్రయాణమే సాగుతున్నారు. ఆ మేఘం నిలిచి ఆగిపోతే అక్కడ వారు మరలా గుడారాలు వేసుకుని వారి నివాసం చేస్తున్నారు. పిల్లల మరి మేఘము ఆగడం సహజం, కథలో సహజం. మరి దాన్ని చూసి వీరు అలాగ నడుచుట కరెక్టేనా అంటే ఒకసారి మనం చూస్తే చూడండి, 19వ వచనం మనం చూస్తే, ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచినగా ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. చూడండి, ఆ మేఘం ఎక్కడ ఉండిపోతుందంట? మందిర గుడారం మీద నిలిచిపోతుంది. అంటే దాని అర్థం ఏంటనంటే అది యెహోవా మేఘం, అది దేవుని మేఘం. కాబట్టి ఆ మందిరం మీద నిలిచింది కనుక ఆ మందిరం అక్కడే ఉండాలి. ఏ మందిరం అది? తెరలతో మోషేగా నిర్మించిన గుడారం. దేవుడు, నేను మీ మధ్య నివసించుటకు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పి మరి దేవుడు ఏ విధముగా మందిరం ఉండాలో తెరలు కొలతలు ఎన్ని చెప్పి ఆ మందిరం నిర్మించుకున్నారు. ఇంకా మరి మేఘం మీద నేను దిగి వస్తాను, నేను మీతో మాట్లాడతాను అని చక్కని వాగ్దానం ఇచ్చారు. అయితే ఆ వాగ్దానం అందుకున్న ఆ ఇశ్రాయేలీయులు ఆ మందిరము ఎక్కడ వేయబడితే అక్కడ ఆ మేఘము నిలిచుంటుందని, ఇక మేఘము పైకి ఎత్తబడే వరకు కూడా దేవుడు మనల్ని ఎక్కడే ఉండమన్నాడు అని వారు అక్కడ ఉండిపోయేవారు అనమాట. అదే మార్గదర్శిగా దారి చూపే మేఘం. అంటే నడిచే మార్గము వారికి చూపిస్తుంది, నడవలసిన మార్గము చూపిస్తుంది, వారికి ముందుగా వెనుకగా నడుస్తుంది మేఘము. కానీ ఇక్కడ ఆ మేఘమే వారిని ఎప్పుడు నడవాలో ఎప్పుడు ఆగాలో కూడా తెలియచేస్తుంది. అంటే వారికి కావలసినటువంటి ఆదరణ దేవుడు ఆ మేఘం ద్వారా ఇస్తున్నారు. వారికి కావలసిన సూచన అంటే ముందుకు వెళ్ళి ఆగిపోయి ఆ నిర్ణయాలు ఆ మేఘమే నిర్ణయిస్తుంది కనుక ఇలా మేఘం కదిలినప్పుడు వారు కదలుట, నిలుచున్నప్పుడు వారు నిలుచుట, అది మార్గదర్శకానికి సూచనగా చిహ్నంగా కనబడతారు. నిజమే. మరి మనం కూడా ఈ కాలంలో దేవుడు ఎలా నడిపిస్తారని నడవలసిన వారైనా, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు దేవుడు నిత్యము మనతో మాట్లాడుతూ కొన్ని సలహాలు అనేవి ఇస్తూ ఉంటారు. మనకు కావలసిన వాటిని దేవుడు అనుగ్రహించి ఏ స్థానానికి మనం వెళ్ళాలో, ఏ స్థలంలో మనం ఉండాలో, ఏ స్థలంలో దేవుడిని మహిమపరచడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నారో ఇవన్నీ కూడా దేవుడు నడిపిస్తారు. పిల్లలు, రెండవది మనం చూస్తే మరి మార్గదర్శిగా ఉన్న మేఘం. మూడవ మేఘం చూస్తే దేవుని మహిమను దాచే మేఘం. చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతాను. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరములో నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయి. పిల్లల, సొలొమోను గారి కాలంలో ఉన్న మందిరం ఇది మరి చక్కని రాతి మందిరం అన్నమాట. అంటే గోడలతో నిర్మించిన మరి చాలా దృఢముగా నిర్మించిన మందిరం. ఈ మందిరములో మరి ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, దేవుడు మరి నివాసము చేస్తూ ఉంటారు. అయితే యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడంట దేవుని మేఘం మరి ఆ మందిరమును నింపినట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేను నాతో తోడయుండి మమ్ములను నడిపించుము. సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, సొలొమోను దేవాలయములు నీదు మేఘము రాగానే, యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక పోయిరి.
ఇలా ఇక్కడ గమనించినట్టయితే మేఘమునకు నిలవజాలని యాజకులు అని మనం అక్కడ చూస్తున్నాం. అయితే యాజకులు నిలవజాలనేటువంటి మరి దేవుని యొక్క మేఘము అంటే అంత మరి ప్రభావము కలిగిన మేఘము, అంటే దేవుని ప్రభావము, మరి దేవుని మహిమ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ దిగి వస్తే ఆ మహిమ అనేది మరి ఎంత ప్రకాశముగా ఉంటుందో. అందుకే మనం చూస్తాం మరి సంఖ్యాకాండంలోనే 6వ అధ్యాయము 26 నుండి 27, 28 వచనాల దాకా చూస్తే అందులో మనకి దేవుడి దీవెనల గురించి చెప్పారు. దీవెన ఎలా చెప్పారనంటే, సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తాం, మీకు సమాధానం అవుతుంది. ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేస్తాం అంటే దేవుడు తన ప్రకాశమును, తన సన్నిధి కాంతిని ఎవరి మీద ప్రకాశింపజేస్తారు? ఎవరైతే దీవెన అందుకుంటారో. దీవెన అందుకునే వారికి ఆయన ప్రకాశవంతమైనటువంటి మహిమ కాంతి, సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఎవరుంటారు అక్కడ? మొదటి యాజకులు బయటకు వచ్చారు పరిశుద్ధ స్థలంలో నుండి. అయితే ఆవరణం ఉంటుంది, అక్కడ జనులు ఉంటారు, ప్రజలు. ఆ ప్రజలకి ఏం కావాలి? దేవుని మహిమ కావాలి, దేవుని మహిమ చేత నింపబడాలి, ఆదరణ కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. ఇది ఒకవేళ దేవాలయం నిర్మించినటువంటి సొలొమోను ఇవ్వగలరా అంటే ఇవ్వలేడు. అక్కడ మరి యాజకులు ఆ మహిమను ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. కానీ ఎవరు ఇవ్వగలరంటే దేవుడే ఆ మహిమ చేత తన ప్రజలైన వారిని కప్పివేయగలరు. ఇలా దేవుడు తన మహిమను ఆ దేవాలయం మీదకి దించడానికంట ఏం వాడుకున్నారంటే ఒక మేఘమును వాడుకున్నారు. అదే మనం చూస్తున్నాం. మరి యాజకులు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. పాల్గొన చరణాన్ని చూస్తే సొలొమోను దేవాలయంలో నీదు మేఘము రాగానే, అది ఎవరి మేఘం అంట? దేవుని మేఘము. ఇక్కడ ఈ మేఘము ఏం చేస్తున్నారంటే దేవుని మహిమ చేత నింపబడిన మేఘముగా కనబడుతూ ఉంది. దేవుని మహిమ చేత నింపబడిన ఆ మేఘము ఎక్కడికి వచ్చింది? ఆ మందిరంలోనికి దిగి వచ్చింది. మందిరంలోనికి దిగి రాగానే ఆ మహిమ ఏమైందనమాట? అక్కడ ఉన్న ప్రజల మీద అందరి మీదకి వచ్చిందనమాట. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో ఉన్న మనము మరి పవిత్ర పరిశుద్ధ స్థలము అయ్యున్న ఈ మందిరములో మనం ఉన్నప్పుడు ఆ దేవుని మేఘము ఇక్కడ మన మీద మరి కుమరించబడుతూ లేదా అది దిక్కుబడుతూ ఉంటే ఆ మహిమ ప్రభావం చేత మనము మరి ఆశీర్వాదమును పొందగలిగే వారమై ఉన్నాం. దైవజనులు రాసినటువంటి ఒక పాటలో మనం చూస్తే చూడండి, మహిమా తోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవు కనుక మార్చి మహిమాలోకి చేర్చుకొనును యేసు ప్రభువు వాంఛుచున్న విధిలో వినరండి. మహిమ మేఘము మహిమలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మహిమతో కప్పివేసే దేవుడు, మరి మహిమ కొరకు సిద్ధపరిచే దేవుడు. దేవుని మేఘము, దేవుని మహిమ దాచే మేఘము నేడు మనకు ఇవ్వబడుతోంది. ఇదిగో నేను మేఘారూఢుడై వస్తున్నాను అనగా ఏ మేఘం మీద ఆయన వస్తున్నానంటే ఆయన మహిమ చేత మరి దాచబడినటువంటి మేఘము అక్కడ మన మీదకి ఆ మేఘారూఢుడిగా ప్రభువు రానే ఉన్నారు. ఇలా మరి 4వదిగా మనం చూసినట్టయితే రక్షణ కొరకైన మేఘము. ఇది కూడా మనం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూసినప్పుడు మరి ఈ చరిత్ర మనకు బాగా తెలుస్తున్నదే. మనం గమనించినట్టయితే అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక
వారికి చీకటి కలిగిన కానీ రాత్రి అది వీరికి వెలిగించిన కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. పిల్లలు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి సముద్రంలో నడిచినటువంటి ఇశ్రాయేలీయులు మనం చూస్తున్నాం. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. అయితే ఎర్ర సముద్రంలో మరి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రవేశించిన తర్వాత ఐగుప్తీయులు కూడా వారి వెనకాల రావడం చేశారు. నిజానికి అంతవరకు దేవుడు మేఘస్తంభంలో వారికి దారి చూపించారు. అగ్నిస్తంభమైన మేఘస్తంభమైన వారికి ముందుగా నడిచినటువంటి పరిస్థితి చూస్తే, ఇక్కడ మనకు ఏం కనపడుతుందనంటే, ఇశ్రాయేలీయులను తరిమినటువంటి లేదా చంప చూసినటువంటి ఫరో సైన్యం వారి వెనకాలే వచ్చేస్తున్నారు. నిజమే కదా, ఒకరు వేసుకున్న త్రోవ మరొకరికి దారి అయిపోతూ ఉంటుంది. ఒకరు వారు వెళ్ళడానికి వేసుకున్న మార్గం వెనకాల వచ్చేవారు వారు కూడా చాలా సులువుగా వచ్చేస్తూ ఉంటారు. ఎవరైనా ఒక కంచి వేసుకున్నారనుకోండి, మరి ఆ స్థలంగా వాళ్ళు ఆ కంచి తీసుకుని లోనికి వెళ్తారు. ఆ కంచి తప్పించిన తర్వాత వెనకాల ఎవరైనా సరే సులువుగా రావచ్చు. కంచి ఉన్నంతసేపు వెళ్ళరు, కానీ ఆ కంచి తీసిన తర్వాత వెళ్ళడానికి వస్తారు. అలాగే మరి దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రాన్ని దాటించడానికి పాయలుగా చేశారు. వారు సురక్షితంగా ఆరి నేల మీద వెళ్తూ ఉన్న ఆ ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమి లేదా సంహరించడానికి ఆ ఐగుప్తు సైన్యం కూడా వచ్చేస్తూ ఉంటే, దేవుడు ఆ మేఘమును మరల ఏం చేశారంటే ఇశ్రాయేల్ సైన్యానికి ఐగుప్తు సైన్యానికి మధ్యలో వచ్చేలాగా, అంటే వేరు చేసి ఎవరికి వెలిగిస్తుందంట చూడండి. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేల్ సేన నడుము ప్రవేశించాను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను. మరి రాత్రి అది వీరికి వెలిగించిన కనుక రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. అంటే మరి మేఘము ఇప్పుడు ఐగుప్తీయులకు ముందుకు వచ్చిందన్నమాట. ఇశ్రాయేలీయులు వెళ్ళిపోతున్నారు, కానీ వీరు ఆ ఇశ్రాయేలీయులను సమీపించడానికి అడ్డుగా ఈ మేఘం ఉందన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం, కాపుదల కొరకైన మేఘం. అంటే ఇశ్రాయేలీయులకు ఏ శ్రమ రానివ్వకుండా వారి శత్రువులైనటువంటి ఐగుప్తీయులకు అడ్డుగా నిలిచిన మేఘం. అర్థమవుతుందండి? ఇదిగో నేను మేఘారుడై వస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట. మరి మేఘారుడు అనగా దేవుడు మేఘం మీద వచ్చుట. అంటే దేవుని మేఘము ఎన్ని విధాల మేఘములు ఉన్నాయో ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి మొదటిది మనం చెప్పుకున్నాం కదా, దారి చూపించిన మేఘం అంటే దేవుని సన్నిధి తోడుగా వచ్చి ముందుకు సాగిపోవటం అరణ్యంలో తోడుగా ఉండే మేఘం. రెండవది మనం చెప్పుకున్నాం, మరి దేవుడు ఎక్కడ వారిని నిలపాలి, ఎప్పుడు నడిపించాలి అన్నది ఆ మేఘం మీద. మరి మేఘము దేవాలయం మీద నిలిచినప్పుడు వారు అక్కడే ఉండేవారు, అది పైకి ఎత్తబడినప్పుడు వారు కదిలేవారు. మూడవది చూస్తే మరి మహిమ చేత నింపబడిన మేఘం. దేవుని ఆలయంలో ఉన్న మనుషులు లేదా ఆయన ప్రజలపై దేవుని యొక్క మహిమ ప్రభావములు దిగి వచ్చిన మేఘం. నాలుగవది శత్రువుల నుండి కాపాడిన మేఘం. ఇది కూడా దేవుని మేఘమే. ఎందుకనంటే దేవుడు తన ప్రజలను రక్షించాలనుకున్నాడు. వెనకొచ్చినటువంటి శత్రువులైన ఐగుప్తీయులను సంహరించుటకు వారు మరి ఆ సముద్రంలోనే వారు చనిపోవటం అనేది మనం చూస్తాం. అలాగే ఐదవదిగా మనం చూస్తే మరి దేవుడే తన వాక్కును పంపించినటువంటి మేఘం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మాట కనబడుతోంది. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇలా మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే రూపాంతర కొండపై యేసుక్రీస్తు ప్రభు ఏకాంతముగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆయన రూపాంతరము చెందినట్లుగా చూస్తాం. మరి ఆయన ముఖము కూడా సూర్యుని వలె ప్రకాశించింది. అయితే సూర్యుని వలె ప్రకాశించబడినటువంటి దేవుని ముఖమును ఆ శిష్యులైన వారు చూస్తూ ఉన్నారు.
వారు చూస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, అనగా అక్కడ యేసు ప్రభుతో పాటు మరి మోషే గారు అలాగే ఏలియా గారు కూడా కనపడుతూ ఉంటే, మోషే గారికి ఒక గుడారం, ఏలియా గారికి ఒక గుడారం, నీకు ఒక గుడారం మేము కడతామయ్యా అని వారు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ ఉండగా మరి ఆకాశం తెరవబడడం చూస్తున్నాం. ప్రకాశమానమైన ఒక మేఘం మరి వారిని కమ్ముకోవడం చూస్తున్నాం. ఆ మేఘము కమ్ముకొనడం మాత్రమే కాకుండా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని గొప్ప వాక్కు, గొప్ప స్వరము ఆ మేఘంలో నుండి వచ్చుట మనము చూస్తా ఉన్నాం. అంటే పిల్లలు ఇక్కడ దేనికి సాదృశ్యంగా ఈ మేఘం కనపడుతున్నానంటే, దేవుని వాక్కుని వినిపించిన మేఘం. దేవుని వాక్కు ఎవరి గురించి వినిపించిందనంటే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని వచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు అని దేవుని స్వరం వెలువడుట కొరకు దేవుడు ఇక్కడ మేఘమును వాడినట్లుగా చూస్తున్నాం. ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఇలాగా మరి మేఘమే దేవునికి సాక్ష్యం పలుకుతున్నట్లుగా చూస్తున్నాం. ఆ మేఘమే ఈయనే దేవుడు, నా ప్రియకుమారుడే, దైవ కుమారుడే అని సాక్ష్యం పలకడం మనం చూస్తున్నాం. మరి మేఘము కప్పివేసినప్పటికీ కూడా దేవుని స్వరము వినిపించింది. నిజానికి అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది. ఏంటనంటే, శిష్యుడు ఈ మాట విని మరి బోర్ల పడి మిక్కిలి భయపడగా అనే మాట కనబడుతూ ఉంది. మరి నేడు మనకి కూడా మేఘము మరి ఆవరించిందనుకోండి, మబ్బు ఆవరించిందనుకోండి, మనకి కూడా ఒక భయం. ఇక్కడ వారు బోర్ల పడి మరి పడిపోవడానికి కారణం, భయపడడానికి కారణం ఏంటి అని అంటే, మేఘం మాట్లాడుతుంది. మేఘము మాట్లాడుతుంది. మరి మేఘము మాట్లాడటమే కాదు, ఏ మాట వినిపిస్తుందా మేఘం అని అంటే, దేవుని మాట వినిపిస్తుంది. వారికి భయం కలిగింది, కానీ దేవుడు వారిని ఓదార్చారు. ముట్టి లెండి, భయపడకండి అని చెప్పి మరి దేవుడు వారిని ఆదరించడం చూస్తున్నాం. అయితే మనము కూడా మరి దేవుని స్వరము ఏ రూపేణ వినబడుతుందో, ఏ రూపంలో మనకు వినబడుతుందో తెలియదు, కానీ వినే మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ స్వరం మనం గమనించగలిగేలాగా ఉండాలి. మన హృదయము సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఐదవదిగా మనం చూస్తే దేవుని వాక్కును వినిపించిన మేఘము. అలాగే ఆరోది మనం చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఒక మేఘం మీద నేను వస్తాను అని ఆయన చెప్తున్నారు. చూద్దాం. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. పిల్లలు, ఇక్కడ దేవుని రాకడ మేఘము, దేవుని రాకడ మేఘము తీర్పు మరియు మహిమతో కూడినటువంటి మేఘమై ఉంది. ఎందుకు తీర్పు అనంటే, ఆయన మనిషి కుమారుడు కనుక ప్రభావముతో మహిమతో ఆకాశ మేఘారుడే వచ్చుట చూసినటువంటి ప్రజలు ఉన్నారు. వారు భయముతో రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకు రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి అంటే, పిల్లలు గమనించండి. మరి చిన్న ఉదాహరణ మనం చూస్తే, చిన్నపిల్లలు మరి పెద్దవారు ఎక్కడికైనా బయటికి వెళ్తూ ఉంటే ఆ పిల్లలు కూడా ఏమైనా ఆలోచిస్తారు, కూడా వస్తే బాగుంటుందని ఆలోచిస్తారు. వస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు పెద్దవారు వారు వెళ్ళే చోటికి ఆ పిల్లలను తీసుకెళ్ళకూడదు అనుకుంటే కనుక, నువ్వు రాకూడదమ్మా, నువ్వు రావద్దు, నువ్వు రావడానికి లేదు, నువ్వు ఇక్కడే ఉండు అని వారికి గద్దించి చెప్తారు. గద్దించి చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే, రావడానికి అవకాశం లేదు అనే మాటను బట్టి వారు ఇంకా ఎక్కువ పేచి పెడతారు. అర్థమైందన్నమాట. అంటే రావాలన్నా రాలేని పరిస్థితి, కూడా వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి. అయితే ఆకాశ మేఘారుడై ప్రభు దిగి వస్తారు. వచ్చినప్పుడు మరి అందరూ చూస్తారు, కానీ కొందరే వెళ్ళగలుగుతారు అన్నమాట. మహాఘోరతో ఆర్భాటంతో ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే సిద్ధముగా ఉన్నారో వారు ఆయనతో పాటు వెళ్ళేవారై ఉన్నారు. అయితే మరి యేసు రాక మేఘం మీద ఉంటుంది కనుక
మరి ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళరు అక్కడే ఒక తీర్పు అనేది జరిగిపోతుంది అన్నమాట. నీవు రాకూడదు అనే మాటలు ఏముండవు, కానీ మనం చూస్తాం కనురెప్ప పాటలు ఏమవుతుందంట, మరి అక్షయ దేహులుగా మరి అందరూ కూడా మహిమ శరీరముతో ఆరోహణం అయిపోతారు. మరి ఎవరైతే ఆ రాకకు సిద్ధపడలేదో వారు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడిన వారికి, వెళ్ళే వారికి అక్కడే తీర్పు జరుగుతుంది. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇది మనిషి కుమారుని సూచన, ఇది మనిషి కుమారుని సూచన, ఇది ఆకాశంలో కనపడుతుంది. మనిషి కుమారుని ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘాలుడే వస్తారు, అది చూస్తారు, సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. కానీ వారు చూడండి, ఇంకా మన ముందు చదివినట్టయితే, మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుతారు. ఎవరెవరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారో, ఏర్పరచబడిన వారందరినీ కూడా ఆ పోగు చేయడానికి ఆ దూతలకు దేవుడు చక్కని అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మేఘాలుడి ప్రభు తన మహిమతో ప్రభావముతో దిగొచ్చేవారై ఉన్నారు. కాబట్టి మరి మనము ఆయన వచ్చే ఆ మేఘమును గమనించి ఆ మేఘం మీదకి కొనుక్కోవాల్సిన వారమై ఉన్నాం. ఇక చివరిగా మనం చూస్తే విశ్వాసుల మేఘం, విశ్వాసులతో కూడిన మేఘము. ఇది ఒక మరి ఉపమాన రీతిగా చెప్పబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో 1వ వచనాన్ని గనక మనం చూసినప్పుడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. చాలు పిల్లలకి గమనించాం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది అని ఈ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. అయితే 11వ అధ్యాయాన్ని చూస్తే ఆ 11వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి చివరి వచనం వరకు అనేకులైన విశ్వాసులైన వారి చరిత్ర తెలియచేయబడింది. విశ్వాస వీరుల చరిత్ర ఆ 11వ అధ్యాయమును మనం గమనించినట్లయితే, విశ్వాస వీరులు అంటే దేవుడు మరి విశ్వాసముతో ఉన్న వారిని ఏ విధంగా నడిపించాలి. ప్రతి ఒక్కరు మరి ఫస్ట్ నుండి కూడా, సృష్టి ఆరంభం నుండి కూడా మరి ఎలాగూ దేవుని యొక్క విశ్వాసం నుంచి వారు ఏ ఫలం పొందారో అది 11వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. ప్రారంభ వచనంలో 11వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఒక మాట చెప్తారు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైన ఉన్నవంటకు రుజువు, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొంది. 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే మరి దానిని బట్టి మరి పెద్దలు సాక్ష్యం పొందింది. నిజమే, విశ్వాసము కలిగి ఉన్నారు వారు, విశ్వాసము కలిగి ఉన్నారు, వారికి ఒక సాక్ష్యం ఏర్పడింది. మనము కూడా విశ్వాసమును కలిగి ఉంటే మనకి కూడా ఒక సాక్ష్యం అనేది సిద్ధపరచబడుతుంది. అయితే ఈ సాక్ష్యమే ఎలాగుందంట, మేఘము వలె ఆవరించింది. ఆ పెద్దల సాక్ష్యమే ఒక మేఘం వలె ఆవరించింది. అంటే మేఘము ఆదరించే మేఘముగా, ఆవరించే మేఘముగా మనం అక్కడ చూస్తున్నాం. అదే మాట పౌలు గారు ఉపమాన రీతిగా చెప్పారు, ఇంత గొప్ప సాక్షి సమూహం. అంటే పిల్లల మరి 11వ అధ్యాయం అంతా చదివితే నేను చెప్పాను కదా, ఏ క్రియ లేదా ఏ అవసరత దేని కొరకు వారి విశ్వాసాన్ని కనపరిచిన ప్రతి దాని నుండి దేవుడు వారిని విడిపించుట, వారికి ఫలమిచ్చుట అనేది మనం చూస్తున్నాం. చాలా మరి అంటే అద్భుతమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యములు వారు కలిగి ఉన్నారు. అందులో మరి చాలా విషయాలు ఉన్నాయి. మర్చిపోడు చెప్పుకుంటే కనుక మరి శారమ్మ గారు గర్భం ధరించుట, అంటే 90 సంవత్సరాల వయసులో గర్భం ధరించడానికి శక్తి లేకపోయినా కూడా దేవుడు మరి వారి నమ్ముటను బట్టి, అబ్రహాము నమ్ముటను బట్టి, విశ్వాసమును బట్టి అక్కడ వారికి ఫలమిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరి నోవహు కాలంలో కూడా అది వరకు లేని సంగతులను బట్టి మరి తాను నమ్మాడు, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను నిర్మించుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి అతడి కుటుంబం కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇలాగూ విశ్వాస వీరుల చరిత్ర
మనపై ఒక మేఘం వలె ఆవరించింది అని చెప్తున్నారు. అలాగే మేఘం వలె ఆవరించింది కాబట్టి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపు మనం చూస్తూ మరి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనము పరిగెత్తవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఇదిగో నేను మేఘాలుడై వచ్చుచున్నాను అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన మేఘము ఎంత బలమైనదో, ఆయన మేఘము ఎంత మహిమ కలదో, ఆయన మేఘమే మనకు దారి చూపిస్తుంది, ఆయన మేఘమే మనకు విశ్వాసమును బలపరుస్తుంది. ఆ మేఘమే మరి అక్కడ ఇశ్రాయేలు శత్రువులైనటువంటి ఐగుప్తీయుల నుండి రక్షించినట్లుగా మరి అనేక విధములైక ఆ మేఘము మనకు కనబడుతోంది కనుక అట్టి మేఘము మీద ప్రభు రానయ్యున్నాడని మనం నమ్మి ఆ మేఘము మీదకి మనలను కూడా తీసుకెళ్ళనై ఉన్నాడని మనం నమ్మి ఆయన మేఘాలుడై రాగా ఆయన ఆహ్వానమును బట్టి లేదా ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం కూడా మేఘముల మీదకి కొనుకోబడే ధన్యత ఆ దేవాది దేవుడి మనలను అనుగ్రహించును గాక. ఆమేన్.